దాల్మియా ఫ్యాక్టరీకి భూములిచ్చిన రైతుల సమస్యలను పరిష్కరించాలి. సమస్యలు పరిష్కరించాకే సెకండ్ ప్లాంట్ నిర్మాణానికి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. మైలవరం మండల పరిధిలోని చిన్న కొమ్మెర్ల గ్రామం వద్ద నిర్మించిన దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూములిచ్చిన రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి నేతృత్వంలో చిన్న కొమ్మెర్ల, నవాబుపేట, దుగ్గనపల్లె గ్రామ రైతులు, మహిళలు ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను రామసుబ్బారెడ్డి ఎదుట ఏకరువు పెట్టారు. ఈ పొలం వచ్చేసి 330 సెంట్లు పొలం ఉంది. ఈ దాల్మియా ఫ్యాక్టరీ వలన డస్ట్, లోడింగ్ అన్నిటి వలన మాకు మిరప తెగుళ్ళకు కంట్రోల్ కాకుండా ఉన్నాయి. ఈ దాల్మియా వలన మాకు అసలు పైర్లే పండకుండా ఉన్నాయి. ఈ డస్ట్ వలన చాలా నష్టపోతున్నాం. ఈ ఫ్యాక్టరీ వలన ఈ డస్ట్ మాకు ఈ లోడింగ్ గేటు పక్కనే ఉంది. దానివల్ల కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ డస్ట్ వలన కూడా దాల్మియా వాళ్ళే మమ్మల్ని ఏదన్నా కానీ మమ్మల్ని ఆదుకోవాలి. ప్రధానంగా వర్షాలు కురిసినప్పుడు చిన్న కొమ్మెర్ల, నవాబుపేట నడుమ ఉన్న అలుగువంకలో 1 కిలోమీటర్ వెడల్పుతో 33,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతుంది. అయితే ఈ నీటి ప్రవాహానికి అడ్డుగా ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టడం వల్ల ఈ వర్షపు నీరు నవాబుపేట, దుగ్గనపల్లె గ్రామాలపై సుమారు 4 నుంచి 5 అడుగులు ప్రవహించి పంట పొలాలు తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఆ గ్రామ రైతులు నవాబుపేట గ్రామంలో ప్లకార్డ్స్ ధరించి సమస్యలను ఎత్తి చూపారు. అలాగే దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రక్కనే ఉన్న దుగ్గనపల్లె గ్రామం సైతం ఫ్యాక్టరీ నుండి వెలువడే కాలుష్యం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురి కావడమే కాక ఈ కాలుష్యం వల్ల తాము సాగు చేసే పంట దిగుబడి సైతం తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే మాకు ఊరికైతే చాలా సేట్ అయింది. మీకు కూడా మ్యాప్లలో తెలుసు వంక ఎంత దూరం ఉండి ఎక్కడి నుండి వచ్చేది కూడా మీకు వంక తెలుసు. గవర్నమెంట్ రూల్లోనే ఉంది. దాని మీద కట్టినాక మాకైతే ఊరు చాలా ముప్పు ఉంది. ఇళ్ళల్లో పాములు వస్తున్నాయి, నెర్రెలు ఎక్కుతుంటాయంటే అది ఇది లేని చెప్పే పోతున్నారు. కానీ మా ఊరికైతే న్యాయం చేయలే. ఏ ఆఫీసర్లు మొన్న అయితే 10 జీపులు వచ్చినారు, దిగకుండానే పోయినారు. ఊరికి ఏం లేదు నేను చెప్తాను. 10 జీపులు వచ్చి ఊళ్ళోనే దిగకుండా పోయినారు. మళ్ళీ పరిచయాలు, నవ్వులు, రూపాయల్లా మాకైతే ప్రాణాలే వస్తాయి సార్. మాకు మా పరిచయం సార్, మాకైతే న్యాయం చేయాలి సార్. మాకు కూడా నిండలేకుండా అసలు మాకైతే అందరి పరిచయాలు తగ్గులు, పరిచయాలు, జ్వరాలు ఇస్తనే ఇస్తలే సార్. మాకు ఫోనే లేదు సార్. మాకైతే న్యాయం చేయాలి సార్. ప్రాణాలే పోతాయి. ఇన్నంటే ఈ దుమ్మేటుకు సార్ మాకు న్యాయం చేయాలి సార్. మాకు దుమ్ము అది కానీ ఆ దుమ్ముతో చేలలోకి పోతే సిమెంట్ అలా మా గొంతులో లేకపోతుంది. చేతలు ఎన్నిసార్లు అన్నా కడుకో ఆ చేతలు కొన్ని మంటిపోకుండా సిమెంట్ ఇళ్ళలో బండలకు దుమ్ము సిమెంట్ అలిగాలే. మరి మేము ఉండేది పేద కుటుంబాలు ఉంటాం. మమ్మల్ని ఈ రకాన చేసి మా పైలు కొనుక్కోలేదు. అట్లా ఇక్కడి సమస్యలను స్థానిక అధికారులు తొక్కిపెట్టి తప్పుడు రిపోర్ట్ ఇస్తూ దాల్మియా యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని రామసుబ్బారెడ్డి ఆరోపించారు. రైతులు దారుణంగా పంట పొలాలు 10 ఏళ్ల నుంచి వేసుకోవడానికి పనికి రాకుండా నాశనం అయిపోతే కూడా ఇన్నిసార్లు 100ల సార్లు వినపాలు జిల్లా కలెక్టర్లకు, ప్రభుత్వానికి, అధికారులకు చెప్పినా ఇప్పటికి కూడా చీమ కొట్టినట్టు లేకుండా లోకాయుక్త జస్టిస్ గారు చెప్పారు. రెవెన్యూ అధికారులు వాళ్ళ ప్రలోభాలకు లోనై తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారని కామెంట్ చేసి వార్నింగ్ ఇచ్చినా ఇప్పటికీ అధికారులు ఇక్కడికి రాకపోవడం అనేది చాలా బాధాకరం. ఈరోజు 2వ ప్లాంట్ కోసము పబ్లిక్ హియరింగ్ పెడతామంటున్నారు. ఈరోజు చిన్న కొమ్మెర్ల సర్పంచ్ ఇక్కడే ఉన్నారు, ఎంపీటీసీ ఇక్కడే ఉన్నారు, జగదీశ్వర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కూడా మొత్తము సర్పంచ్, ఎంపీటీసీలు, మన తలమంచిపట్నం సర్పంచ్ కూడా ఇక్కడే ఉన్నారు. ఇంతమంది వ్యతిరేకించి
ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా రెండో ప్లాంట్కి పర్మిషన్ ఇవ్వద్దు. పబ్లిక్ హియరింగ్ పెడితే మేము వ్యతిరేకిస్తాము. ఏది ఏమైనా మేము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. మేము ఇంకా రైతులు అదే చెప్తున్నాము. రైతుల ఇంత అధ్వాన స్థితికి పోయినా కూడా దాల్మియా యాజమాన్య ఎండి గారికి కానీ స్పందన వాళ్ళొచ్చి చూసినా తెలుస్తుంది. దాల్మియా యాజమాన్యం యొక్క ఎండి గారు వాళ్ళ టీంతో వచ్చి ఇక్కడ పంట పొలాలు మునుగుతున్నాయా లేవో వాళ్ళు చూసినా తెలుస్తుంది. అధికారులు అయితే తప్పుడు రిపోర్ట్లు ఇచ్చినారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసే విధంగా నేను మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నా. ఈ పంట పొలాలన్నీ మునిగేది వాస్తవం, ఎక్కడ దుగ్గనపల్లి వరకు. ఇంత దారుణాలు జరుగుతుంటే కూడా ప్రజల చేత, ప్రజలు ఇచ్చే డబ్బుల చేత జీతాలు తీసుకునే అధికారులు, ప్రజలకు నష్టం జరుగుతుంటే చెప్పాల్సిన అధికారులు దాల్మియా యాజమాన్యానికి ఒత్తాసు పలుకుతూ వాళ్ళ ప్రలోభాలకు లోనై, ఒత్తిళ్లకు లోనై తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి వందల మంది రైతులను నాశనం చేస్తున్నటువంటి అధికార యంత్రాంగానికి కనువిప్పు కలగాల మీ ద్వారా అని చెప్పి, ఇవన్నీ వాస్తవాలు మీరు తీసుకుపోవాలని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తాను. రైతుల సమస్యలపై లోకాయుక్త చీఫ్ జస్టిస్ తమ కమిటీ ద్వారా నిజానిజాలు తెలుసుకొని స్థానిక అధికారులకు అక్షింతలిచ్చిందని అన్నారు. అయినా దాల్మియా యాజమాన్యం ఫ్యాక్టరీ నిర్మాణానికి తమ జీవనాధారమైన భూములను ఇచ్చిన రైతాంగ సమస్యలు పరిష్కరించకుండా దాల్మియా యాజమాన్యం ఫ్యాక్టరీని మరింత విస్తరించడానికి ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధం కావడం ఏమాత్రం సరికాదని అన్నారు.